అయితే ఇప్పుడు పాపారావు గారు రేజ్ చేసిన ఒక ఆర్గ్యుమెంట్లో మీరు మొత్తం తప్పంతా లేదు నిందంతా యూపీ మీద వేసేసి లేదా అక్కడ సీట్లు తగ్గినాయి కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చిందనే మీరు ఒక అపోహలో ఉన్నారు. నిజానికి భారతదేశంలో ధరల పెరుగుదల ఒక కారణం, అన్ఎంప్లాయ్మెంట్ ఒక కారణం. ఇలా అనేక కారణాల వల్ల బీజేపీకి గ్రాఫ్ తగ్గింది అనే ఒక అనాలిసిస్ మీరు ఎందుకు, ఒక ఇంట్రోస్పెక్షన్ ఎందుకు చేసుకోవట్లేదు? చూడండి, ఇంట్రోస్పెక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓకే, మాకు నంబర్స్ తగ్గినాయి డెఫినెట్గా, కానీ గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం. చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలు 3 టర్మ్స్ నుంచి అయిన ఎలక్షన్లు అన్నీ కలుపుకుంటే కూడా 240 సింగిల్గా రాలేదు, రైట్? అండ్ భారతీయ జనతా పార్టీ రెట్రోస్పెక్షన్ అనేది డెఫినెట్గా నంబర్స్ అది తగ్గింది, అది ఫ్యాక్ట్, అది మేము రెట్రోస్పెక్షన్ చేసుకోవాలి. నివేదికలు తెప్పించుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్రధాని అండ్ అదర్ మినిస్టర్స్ స్పీకర్ ఉంది కాబట్టి ఆర్గనైజర్లో వచ్చిన ఆర్టికల్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ రెట్రోస్పెక్షన్ కదా. అదే నేను కాదు అనట్లేదు, కానీ అది ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఎప్పుడు చెప్పగలుగుతాము? వాట్ హాస్ హ్యాపెన్ గ్రౌండ్ రియాలిటీ హై మనకి రిజల్ట్స్ వచ్చి కూడా ఒక పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. సో డెఫినెట్గా కొద్ది సమయం పడుతుంది. దాన్ని విశ్లేషించిన తర్వాత అసలు ఎక్కడ తప్పిపోయింది అనేది మేము తెలుసుకోగలం. అందులో విశ్లేషించిన వాటినే మనం ఒక 1 by 1 వద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ నాట్ ది సొసైటీ అని ఆయన అన్నారు. అంటే సోషల్ మీడియా అనే ఒక ప్రపంచంగా వీళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. సొసైటీకి గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ రిపోర్ట్కి దానికి కొద్దిగా తేడా ఉందని ఒక పాయింట్ చెప్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీ అన్ని నేషనల్ ఛానల్స్కి మేము అసలు డిబేట్లకు పోము, వీళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి పేర్లతో సహా యాంకర్లతో సహా రిజెక్ట్ చేశారు. అండ్ వాట్ దే క్లెయిమ్డ్ మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ఉంటుంది అంటున్నారు. మరి ఈరోజు వచ్చేసి ఓన్లీ ఏమంటారు, సోషల్ మీడియా అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఉన్న పొలిటికల్ సిస్టంలో ఎవరు అవునన్నా కాదన్నాను కూడా సోషల్ మీడియా అండ్ సోషల్ వారియర్స్ హ్యావ్ బికమ్ అ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇన్ ది ఎలక్షన్స్. ఎవరు అవునన్నా కాదన్నా అది ఒక మర్చిపోలేని స్టేట్మెంట్. దీనికి ఉదాహరణ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడము. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పుట్ట. కాంగ్రెస్ పార్టీ ఏమని అబద్ధాలు చెప్పింది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తుందని చెప్పేసి ఫేక్ వీడియో తయారు చేశారు. అంటే ఫేక్ వీడియో తయారు చేయడం వల్ల కూడా దట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ నేను మిమ్మల్ని కరెక్షన్ చేస్తాను, ఒక చిన్న కరెక్షన్. కాంగ్రెస్ పార్టీ ఒక వైరల్ అయిన వీడియోలో ఏముంది? రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఉంది, కానీ కాన్స్టిట్యూషన్ మారుస్తాము అనే వ్యాఖ్య బీజేపీ అధికార ఈరోజు మోహన్ భాగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నా వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుందా ఒక మోహన్ భాగవత్ గారు ఇచ్చిన వ్యాలిడిటీ? న్యాచురల్ మోహన్ భాగవత్ గారు. సో ఇదే జేపీ నడ్డా గారు కానివ్వండి, ఇదే ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, అటెండ్ చేసిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క సభలో స్పష్టంగా చెప్పినాం, అసలు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడము లేదా రిజర్వేషన్ని ఎత్తేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పినాం. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, బడుగు బలహీన వర్గాలని మభ్యపెట్టడానికి వీళ్ళు ఫేక్ వీడియోలు యూజ్ చేసి అండ్ దే గాట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. దే గాట్ సక్సెస్ఫుల్. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే, ఆయన చెప్పిన ఆర్టికల్లో కూడా అదే ఉంది. వాళ్ళు ఒక వీడియోని వైరల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దాన్ని కౌంటర్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయ్యింది. దాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లి ఇది ఫేక్ వీడియో అని ప్రచారం చేసుకునే ఒక క్రమంలో ఫెయిల్ అయ్యింది. దానికి రిజల్ట్గా దళిత్ ఓటింగ్ ఓవరాల్గా బీజేపీకి తగ్గింది. ఆ దళిత్ ఓటింగ్ తగ్గడం వల్ల 46 ఉన్న బీజేపీకి ఉన్న దళిత్ సీట్స్ కాస్త 30కి పడింది. ఇది ఒక యూపీకి సంబంధించిన విషయం కాదు, ఓవరాల్ నేషన్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. స్టేట్మెంట్ మనం ఎక్కువ స్టార్ట్ చేసినాము సోషల్ మీడియానే ప్రపంచం. అదే చెప్తున్నా, సోషల్ మీడియా కౌంటర్ చేసుకోవడంలో కొద్దిగా ఎక్కడైనా మేము వెనుకబడి ఉంటాం. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు ఆ సెన్సిటివ్ మ్యాటర్ పైన ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు అది నిజం ఎంత కాదు అని తెలుసుకునే లోపట్లనే ఆ డ్యామేజ్ అనేది జరిగిపోయింది ప్రజల వల్ల. అంటే వాళ్ళు తప్పు చేశారని అన్నాను, వాళ్ళని మభ్యపెట్టారు, వాళ్ళ తప్పని చెప్పాను. మన భారతదేశంలో ఎటువంటి అమాయకులు ఉన్నారు అంటే, గతంలో మన రాజస్థాన్ ముఖ్యమంత్రి రైతులకు ఏమని చెప్పిండంటే, వీళ్ళు భారతీయ జనతా పార్టీ వస్తే డ్యాములు కట్టేస్తారు,
ఆ నీళ్ళు వెళ్ళిపోతే కరెంట్ రాదు, నీళ్ళ నుంచి కరెంట్ రాదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన ఇది చెప్పిండు అనమాట. ప్రజలు నమ్మిర్రు. ఆ సమయంలో వాళ్ళకి ఏమంటారు అధికారం కూడా కట్టబెట్టారు. సో నేననేది ఏంటి అంటే సోషల్ మీడియాలో ఇవి జరిగినాయి, ఇటువంటి అబద్ధాలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకున్నారు. అక్కడ మాకు డెఫినెట్గా డ్యామేజ్ జరిగింది, అది పొలిటికల్గా నేను చెప్పగలుగుతాను. వేరే అంశాలపైన మీరు రెట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అయితే ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటి అంటే భారతదేశాన్ని డివైడ్ చేసే విధంగా వీళ్ళు అంటున్నారు మేము మంగళసూత్రము లేకపోతే ఏమంటారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అన్ని వనరులు అనేది కాంగ్రెస్ పార్టీ హిందువులకు కాకుండా ముస్లింలకు ఇస్తారని చెప్పేసి అంటే ఎస్ ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దానికి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఏం చెప్పారు, ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడారు. వీళ్ళు ఏం మాట్లాడారు, రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ టెండర్స్ అండ్ స్పోర్ట్స్. టెండర్లు స్పోర్ట్లు అంటే రేపటి నాటికి ఎవరికి కూడా రిజర్వేషన్స్ రాదు. నేను బిజినెస్ చేసుకొని టెండర్ తీసుకోవాలంటే నేను ముస్లిం అయి ఉండాలా, మాకే వస్తుంది. గతంలో కూడా వీళ్ళ చరిత్ర ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు, ప్రాథమికమైన వనరులని ముస్లింలకే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే జామియా ఇస్లామియా యూనివర్సిటీ తీసుకుంటే రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే దేర్ ఆర్ నో రిజర్వేషన్ ఇన్ జామియా ఇస్లామియా యూనివర్సిటీ. వాట్ ఏ షేమ్. అంటే ఒక ముస్లిం యూనివర్సిటీ అయిపోతే మీరు రిజర్వేషన్లు ఎత్తేస్తారా? దేర్ ఆర్ 10,000 సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ విచ్ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసి రిజర్వేషన్ ఎత్తేసిన కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. దాని బెస్ట్ అండ్ క్లాసిక్ ఉదాహరణ మీరు కాశ్మీర్లో తీసుకోండి. కాశ్మీరీ పండితులని అక్కడ ముస్లిం డామినేషన్ జరగగానే ఏ విధంగా తరిమి చంపేసి మీ అమ్మాయిలను వదిలిపోండి లేదా చంపేస్తామని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాపాడలేదు. కాబట్టి అదే వాతావరణం ఇక్కడ బిల్డ్ చేయడానికి వీడి ఐడియాలజీ అండ్ వీళ్ళ మేనిఫెస్టోలో రాసింది అదే విధంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా మేము చెప్పాల్సి వచ్చింది. సో మేమేం తప్పు చెప్పలేదు. వీళ్ళు వస్తే ఏం చేస్తారనేది అందులో క్లియర్గా ఇచ్చారు. కాబట్టి అది పాయింట్ ప్రజల్లోకి తీసుకెళ్ళాము. అందులో దెర్ ఇస్ నో అదర్ డిఫరెన్స్. పాపారావు గారు మీరు చెప్పండి, ఈ బీజేపీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ వివాదం ఎక్కడ దాకా పోయే అవకాశం ఉంది? అది ఇంకా పెద్ద అంటే ఇప్పుడు ఎటు క్యాబినెట్ ఆయన ఫామ్ చేసుకున్నారు, మోడీ గారి క్యాబినెట్ ఉంది, పాత క్యాబినెట్ నడుస్తుంది, చాలా డైనమిక్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఒక నితీష్ మీద టీడీపీ మీద ఆధారపడటమే కాదు, మహారాష్ట్రలో ఒక 2-3 పార్టీల మీద, అలాగే ఇక్కడ యూపీలో ఒక ఎంపీ, అలాగే ఎల్జేపీ, చాలా మంది ఉన్నారు అటు ఇటు సపోర్ట్ సిస్టమ్స్. చాలా డైనమిక్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో బడ్జెట్ పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు తెలంగాణ ఏపీను బీహార్కి చూస్తే ప్రత్యేక హోదా ఒకవేళ బీహార్కి ఇస్తే ఏపీ ఏముంటుంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏంటి డైనమిక్స్ ఇంకా ఇప్పుడే బిగిన్ అవుతున్నాయి. కాబట్టి దీనిలో ఆర్ఎస్ఎస్ ఒక సలహా మేరకు ఇచ్చింది, డైనమిక్స్ అనేది గమనిస్తూ ఉంటుంది. బహుశా నేను అనుకుంటాం ఈ డైనమిక్స్ కనుక మోడీ గారు సక్సెస్ఫుల్గా అధిగమించుకుంటా మార్పు చేసుకుంటా దీనిలో, ఎందుకంటే ఇప్పటికే కొంత మార్పులు జరిగినాయి. బహుశా నేను అనుకోవటం అది ఆర్ఎస్ఎస్ జోక్యంతో జరిగిన విషయం అయి ఉండొచ్చు. ఎందుకంటే అగ్రికల్చరల్ మినిస్టర్గా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని పెట్టడం అనేది